మన దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఆమేన్. మన దేవుడైన యెహోవా అనగా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు వారు కనికరము గల దేవుడు. ఆయన మన పట్ల కనికరము చూపిస్తాడు, మన చెయ్యి విడిచిపెట్టడు. మనము ఆయనను విడిచిపెట్టిన పరిస్థితులను బట్టి ఆయన ఏ పరిస్థితిలో కూడా మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనలను నాశనము చేసే దేవుడు అంతకంటే కాదు. అపాయము కలిగితే, శోధన కలిగితే, బలహీనత కలిగితే దాని నుంచి విడిపించే దేవుడే కానీ మనలను నాశనము చేసే దేవుడు కాదు. ఆయన మన పితరులతో చేసిన వాగ్దానమును మర్చిపోయే దేవుడు కాదు. మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాలను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. వాటిని మనము కూడా మర్చిపోకూడదు. వాటిని బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే ఆయన కనికరమ గల దేవుడు, మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని నాశనము చేసే దేవుడు కాదు. మన జీవితంలో ఆయన చేసిన నిబంధనను, వాగ్దానమును నెరవేర్చే దేవుడు ఆయన. అయితే ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము ఆయన యొద్దకు రావాలి, తండ్రిని వెతకాలి, యేసుక్రీస్తు వారిని వెతకాలి. ఈ లోకంలో కొంతమంది ధనమును వెతుకుతారు, అక్రమ సంబంధాలు వెతుకుతూ ఉంటారు, ఎక్కడ పాపం చేద్దామా అని. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టాలి, ఈ లోకంలో ఉన్న పాపపు క్రియలను విడిచిపెట్టి ఆయన యొద్దకు రావాలి. ఎలా రావాలి అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయనను మనము వెతకాలి. ఆయనను వెతకటము మాత్రమే కాదు, ఆయన సన్నిధిని ప్రతి దినము మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన యొక్క మాటలు మనము వినాలి. దేవుని యొక్క వాక్యానుసారముగా మనము జీవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆయన యొక్క వాక్యము మన హృదయంలో ఎప్పుడు కూడా స్థిరముగా ఉన్నప్పుడే, ఆయన యొక్క వాక్యానుసారముగా మనము జీవించినప్పుడే ఆయన కనికరం మన మీద ఉంటుంది. ఆయన మన చేయి విడిచిపెట్టడు, మనలను నాశనానికి అప్పగించడు, నరకానికి అప్పగించడు. మన జీవితంలో ఆయన చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. మన పితరుల జీవితంలో వాగ్దానం స్థిరపరిచినట్లు ఈ దినాల్లోని నా జీవితంలో ఆయన వాక్యము నెరవేర్చబడుతుంది, స్థిరపరుస్తాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నీవు నేను ప్రతిదినం ఆయనను మర్చిపోకుండా స్తుతించుదుము గాక.